1980వ దశకం వరకు విత్తు పెత్తనం రైతుదే. అన్నదాతలు పరస్పర సహకారంతో అనుబంధ సేద్యం సాగిన రోజుల్లో విత్తనం పల్లెల్లోనే పురుడు పోసుకుంది. తళుకులీనే పొట్లాలకు అన్నదాత ఆకర్షితుడైన దినమే గ్రామాల్లో విత్తనోత్పత్తి బెడిసికొట్టింది. పెత్తనాన్ని హస్తగతం చేసుకున్న కంపెనీలు మట్టి మనిషి ఉత్పత్తి చేసిన గింజలనే తక్కువ ధరకు కొనేస్తున్నాయి. వాటినే శుద్ధి చేసి మూడింతల రేటుతో రైతు ముందుంచుతున్నాయి. ఈ చేష్టలతో విసిగిన కొందరు ఆదర్శ రైతులు కష్టే ఫలి అని విశ్వసిస్తూ 4 ఏళ్లుగా వివిధ రకాల విత్తనాల ఉత్పత్తితో అద్భుతాలు సాధిస్తున్నారు. ఓరుగల్లు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు చిరు సహకారం అందిస్తుండడం వల్ల వీరు ఉభయతారక సేవలు అందిస్తున్నారు. దశాబ్ద కాలంలో రాష్ట్ర సేద్య రంగాన్ని పరిశీలిస్తే ప్రతి సీజన్లో రాయితీ విత్తనాల కోసం సాగుదారు తప్పించాల్సిన దౌర్భాగ్యం. వివిధ రకాల విత్తనాల కొరత, పంపిణీలో ఎడతెగని జాప్యం కారణంగా అదునుకు పంట విత్తక కోల్పోయిన సీజన్లెన్నో. ఏలికల కార్యాచరణ లోపం, అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు కంపెనీలు పన్నే విత్తు వ్యూహాల్లో మట్టి మనిషి చిత్తైపోతున్నాడు. సరే, కంపెనీలు విక్రయించే విత్తనాల్లో నాణ్యత, ఫలితాలు ఏ మేరకన్నది టక్కున చెప్పలేని దుస్థితి. కేలీలు, నకిలీలు, బెరకుల దెబ్బకు తేలిపోయిన రైతులు లెక్కకు మిక్కిలి. ఈ మోసాల నియంత్రణకు వ్యవసాయ శాఖ రైతు స్థాయిలో ఏనాడో విత్తనోత్పత్తికి శ్రీకారం చుట్టింది. పథకం మంచిదైనా ఫలితాలు అంతంత మాత్రమే. వరంగల్ జిల్లాలో మాత్రం గింజకు 3 విత్తులుగా విరాజిల్లుతోంది. చిరువిత్తన పథకంలో భాగంగా ఇటీవల ఏరువాక కేంద్రం అందించిన RNR 150448 వరి రకం విత్తనోత్పత్తి జిల్లాలో పెద్ద మొత్తంలో సాగవడం విశేషం. దిగుబడి పరంగా బాగున్నది. ఇప్పుడు బీపీటీ 30 రోజులు ఎక్స్ట్రా ఉంటుంది. ఇది 30 రోజులు తక్కువ. డేలో మనకు ఈ కరెంటు తోటి ప్రాబ్లం లేకుండా కూడా కొద్ది రోజులతోటి మంచి పంట వస్తుంది. రైస్ కూడా బాగుందండి. సేమ్ బీపీటీ ఏ రేట్ అమ్మితే అది ఆ రేట్ అమ్ముతుంది. కొద్ది రోజుల్లో అధిక లాభం లేకపోతే అవపడుతుంది. బీపీటీకి దీటుగా విడుదల చేసిన RNR 150448 రకం ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న రైతు క్లబ్బులు, వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో 4 ఏళ్లుగా ఘనమైన ప్రగతిని సాధిస్తోంది. ఈ రకం రైతులను ఆకట్టుకుంటోంది. గత 10 సంవత్సరాల నుంచి విత్తనోత్పత్తి చేస్తున్నాను. మన మినికిడి సుమారెడ్డి సారు చెప్పడం వల్ల కొంత డ్రమ్ చిల్లర్తో కూడా వేసిన శ్రీవారి కూడా సాగు చేసినాం. మన పోయిన సంవత్సరం వేదజాల పద్ధతి కూడా సాగు చేసినాం. ఈ 3 పద్ధతులు కూడా బాగున్నాయి. రైతులు పండించిన పంటనే వాళ్ళు బ్యాగులు వేసి ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. అదే మనం ఇంటి దగ్గరనే ఇంటికి వచ్చి తీసుకెళ్తున్నారు. తక్కువ రేట్లో నాణ్యమైన విత్తనాన్ని అందరికీ సరఫరా చేస్తున్నాను. మనకు కొంత జరుగుతుంది లాభం, రైతులు కూడా కొంత లాభం జరుగుతుంది అన్నట్టు. అట్లా డాక్టర్ ఉమారెడ్డి సారు మినీ కిడ్స్ మాకు ఇస్తారు ప్రతి సంవత్సరం. సరికొత్త వెరైటీలను మంచి సీడ్ తయారు చేసి, బెరుకులు ఇట్లా ఏం లేకుండా తయారు చేసి తోటి రైతులకు మేము నాణ్యమైన విత్తనం మా సొసైటీ మహాలక్ష్మి సొసైటీ తరఫున అందిస్తానని గర్వపడుతున్నాం. అలానే బీడర్ సీడ్ 1010, 1001 ఇలాంటివి తీసుకొచ్చి మంచి నాణ్యమైన విత్తనం రైతులకు మా సొసైటీ తరఫున అందజేస్తున్నామని తెలియజేస్తున్నాం. సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడాలన్న ఉద్దేశంతో కొందరు ఆదర్శంగా విత్తనోత్పత్తిలో చేస్తున్న కృషికి పురస్కారాలు, నజరానాలు వరించాయి. నాణ్యమైన విత్తనం తోటి రైతులకు అందాలన్నదే తమ దృక్పథమని వారు చెబుతున్నారు. అంటే ఇది 15048 ఈ మధ్య కొత్తగా వచ్చిందని మినికిట్గా దొరికిందండి నాకు 3 సంవత్సరాల క్రితమే. రాజేంద్ర నగర్ నుంచి సురేంద్రరాజు గారు ఇచ్చారనమాట. 1/2 కేజీ వడ్లు దాదాపు 10 గుంటలకు వచ్చేసేటప్పటికి నాకు అది 10 బస్తాలు అయిందండి. అప్పుడే మళ్ళీ వేసంగి పెట్టడానికి ఇది ఎలాగుంటుందా అనేది కొద్దిగా సందేహించా. పక్క రైతుకి ఇచ్చానండి, ఇంకో రైతుకి. ఇప్పుడు ఆయనకి 40 బస్తాలు వచ్చేసిందండి. అది ఎకరా 20 గుంటలకు పెట్టేటప్పటికి నీరు కొంచెం కొంత అంది, కొంత అందక కొంత ఇబ్బంది పడ్డాను. ఒక 20 గుంటల వరకే చక్కగా అందింది. దానికి 22 బస్తాలు అయినాయండి. ఈ ప్రతిమ ఎకరంలోకి వచ్చేటప్పటికి 35 బస్తాలు వచ్చింది. అగ్గి తెగులు అనేది దీనికి అసలు కనిపించలా. కాకపోతే ఒక గొట్టారోగం వచ్చిందని అన్నారే తప్ప నాకు అది కూడా కనిపించలా. ఖచ్చితంగా నాకు ఈ సీడ్ తోటి లాభం రావాలని కోరుకోవట్లేదు, అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నేను బాగా చేస్తున్నాను. ప్రాంతీయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన WGL 42 పెసర రకాన్ని ఉత్పత్తి చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రైవేటు కంపెనీల కంటే నాణ్యమైన విత్తనాన్ని తక్కువ ధరకి అందిస్తున్నామని గర్వంగా చెబుతున్నారు. మేము వేసవి సాగులో పెసర విత్తనం ఉత్పత్తి చేస్తున్నాము. IME రెసిస్టెన్స్ వెరైటీ WGL 42 ఈ రకం అంటే 60 రోజుల్లోనే పంట కోతకు వస్తుంది. వేసవిలో సాగు చేసినట్టయితే 3 నుంచి 4 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది.
కావాల్సిన రైతు సోదరులకు సప్లై చేస్తామని తెలియజేస్తాం. విత్తుతో తలెత్తే విపత్తులకు విత్తనోత్పత్తి సరైన పరిష్కారమని సూచిస్తూ ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు. దీని ద్వారా ఏంటంటే నాణ్యమైనటువంటి సీడు రైతు నుంచి రైతుకు పోవడం ఒకటి, రెండోది ఒక రైతు ఇస్తున్నాడు కాబట్టి మరో రైతు తను కూడా అలా చేయాలన్నటువంటి కోరిక బట్టి నెక్స్ట్ రతం చేసే అవకాశం ఉండడం, మూడోది ఏంటంటే దాని ద్వారా వచ్చినటువంటి ప్రాఫిట్ కూడా ఆ ఊరి డెవలప్మెంట్ కొరకు ఉపయోగపడే అన్ని కారణాలు ఉండడం చేత చాలామంది రైతులు ఈ ప్రక్రియకి ఇష్టపడతా ఉన్నారు.